అలా అర్థాన మనం చప్పట్లు కొట్టు బ్రదర్స్ బోర్డు అడ్డమవుతారమ్మా మూడు తారీఖు కథ పేర్లన్న మధ్య శంకర సుల్తానాబాద్ మండల్ పరిషత్ ద్వారా 25 లక్షల రూపాయలతో మరి 7 షాపింగ్ కాంప్లెక్స్ రూములు నిర్మాణం చేయడం జరిగింది. మరి దాదాపు ఇప్పుడే ఎంపీ గారు చెప్తా ఉన్నారు ఇంకొక 5 లక్షల రూపాయలు మాకు తగ్గుతాయని చెప్పి మరి వారికి 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో అవసరమైతే మండల పరిషత్ నుండి కానీ ఎమ్మెల్యే లేకుంటే వేరే ఫండ్ గురించి ఇచ్చి త్వరలోనే ఈ రూములన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రాబోయే రోజుల్లో ఎవరైతే సుల్తానాబాద్ టౌన్లో ఉన్నటువంటి సోదరులు కానీ సోదరిమణులు కానీ ఎవరైతే వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపార వర్గాలనో వాళ్ళందరికీ కూడా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో టెండర్స్ కాల్ఫర్ చేసి ఓపెన్ టెండర్ కాల్ఫర్ చేసి ఎవరి రికమెండేషన్ లేకుండా మంచి నెల మంచి కిరాయి ఇచ్చే విధంగా దాన్ని ప్లానింగ్ చేసుకొని మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుండి హాస్పిటల్ అదే మండల్ కాంప్లెక్స్ గట్టెపల్లి టర్నింగ్ వరకు 2,80,00,000 మరి టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. రాబోయే 5-6 రోజుల టెండర్ పనులు కూడా ముగించి అగ్రిమెంట్ అయిన తర్వాత మరి ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా సుల్తానాబాద్ టౌన్లో ఉన్నటువంటి మిగతా నిధులకు కూడా ఈ నెలలనే టెండర్ కాల్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు అది కూడా టెండర్లు పూర్తయితే ఈ జూలై 15th or 20th ఎండింగ్ వరకు ఒక అన్ని నిధులు కలుపుకొని దాదాపు ఒక 10 నుండి 11 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైతే ప్రజలకు విజ్ఞప్తి మీరు ఎవ్వరు కూడా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని హైరాణ చెందవలసిన అవసరం లేదు. తప్పకుండా ఏంటంటే ఏడ రోడ్ వైండింగ్ మొదలుపెట్టినా పారదర్శకంగా అందరికీ ఒకే విధంగా మరి అంతటా కూడా స్టార్టింగ్ ఎన్ని ఫిట్ పెట్టామో ఎండింగ్ వరకు కూడా అన్నీ ఫిట్ పెట్టి రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా చిన్న లోపాలు ఉంటే కూడా నేను కూడా మళ్ళీ ఆ రోడ్స్ టెండర్ ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభమయ్యే ముందు తిరుగుతా. నేను కూడా తిరిగినప్పుడు ఏమైనా చిన్న లోపాలు ఉంటే కూడా వాటిని కూడా సవరించుకొని మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి రోడ్ వైండింగ్ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రజలందరూ కూడా ఈ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పనులు మంచిగా ఉండాలి, నాణ్యత ఉండాలి, తర్వాత ఏదైనా లారీ వచ్చినా ఇంకో వెహికల్ పోయే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచన తప్ప ఎవరి మీద ఎవరికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే టౌన్ ఇప్పుడు పాత టౌన్ రోడ్లన్నీ కూడా శిథిలావస్థమైనాయి. పోయిన 10 ఏళ్ళల్లో అసలు ఏ రోడ్డు కూడా పట్టించుకున్నటువంటి పాపను వదిలేస్తూ ఉంటారు.
దానికోసం ఇవాళ మరి ఇవన్నీ కూడా చేసుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ నూరేళ్ల జీవితాన్ని మత్తు మందుకు తాకట్టు పెట్టకు. డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని తరిమిద్దాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. నూరేళ్ల జీవితాన్ని మత్తులో ముంచకు. కుటుంబాన్ని రోడ్డున పడవేయకు. డ్రగ్స్ తీసుకుంటే నువ్వే కాదు భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని प्रसाद सिद्धिस्तु आपदामहंतारं दादारं कौशलेन्द्राय महात्मये विक्रमस्तनोजाय सदैव सिंधु रामानि शरणं జేసీ ఉన్నదాన్ని కూడా Justice. We want justice. We want justice. Jai Shri Ram. Jai Shri Ram. గుంపుల గ్రామ పంచాయతీ పరిధిలో హిందూ శ్మశాన వాటికను 19 రాత్రి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయమై ఎన్నిసార్లు మొరుబెట్టుకున్న సంబంధిత అధికారులు వాళ్ళ నిర్లక్ష్య వైఖరితోటి దీన్ని కూడా ఎస్ఐ గారు కానీ మరి సిఐ గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు కానీ
ఇక్కడ నేను ఇప్పుడు ఎంఆర్ఓ గారితో ఎంపీడీఓ గారితో మాట్లాడడం జరిగింది, ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకొక 2 రోజులు అని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే మీరు ఇక్కడే ఫుటేజ్లు ఉన్నాయి, ముందుకు పోతే మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది మీకు అన్ని విధాలా మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకు దీనికి కారణం ఎవరు, దీన్ని చేసిన వాళ్ళు ఎవరు, దీన్ని అంటే మీకు దృష్టిలో లేదా? దీన్ని దయచేసి మేము కోరేది ఒకటే, మీరు చర్య తీసుకుంటారా లేదా? చర్య తీసుకున్న పక్షంలో మాత్రం ఇది చాలా పెద్దగా అయ్యే పరిస్థితి ఉన్నది. అవునా, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల పైన, అదేవిధంగా ప్రైవేట్ అటెండర్ల పని, ఈ బుక్కులు మోయడం, అటెండర్స్ ఉంటే మోస్తారా? అలాగే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రైవేటు పాఠశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి యాజమాన్యాలకు కృతజ్ఞతలు ఏబీవీపీ తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటివ్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి ఈ యొక్క ముక్కులు వెండి వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక చాలామంది విద్యార్థులు ఈ యొక్క ప్రభుత్వ పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి పేద విద్యార్థులు ఈరోజు చదువులకు దూరం కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క స్కావెంజర్లు మరియు అటెండర్లు లేక విద్యార్థులే స్కావెంజర్లు అటెండర్గా పనిచేస్తున్నటువంటి ఘటన మన స్కూల్లో, మన పెద్దపల్లి జిల్లాలో జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క పాత భవనాలు కారణంగా చాలా మంది విద్యార్థులు ఈ యొక్క పైపిచ్చలు రాలి వాళ్ళ పైన పడి విద్యార్థులకు చదువులకు దూరం కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క మరుగుదొడ్లు లేని కారణంగా కూడా చాలా మంది విద్యార్థులు చదువులకు దూరం కావడం జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలలో అనేక దోపిడీ, కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి స్టేషనరీ కావచ్చు విచ్చలవిడిగా అమ్మినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం. ఈరోజు విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని ఈ యొక్క ఆఫీస్లో నిద్రపోవడం జరుగుతుంది. వెంటనే విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క ప్రైవేటు పాఠశాలల పైన ఈ యొక్క బుక్స్ స్టేషనరీ పైన వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి